వెల్కమ్ బ్యాక్ టు ఏపీ న్యూస్. ఈరోజు టాపిక్ వచ్చేసి మహిళలకు 1500 నెలకి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. ఆడబిడ్డ నిధి పథకం కింద 1500 ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందనమాట. దానికి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు ఎలిజిబుల్ ఉండరు అనేది నేను ఈరోజు వివరించబోతున్నాను. ముందుగా వచ్చేసి ఎలిజిబిలిటీ అనేది మహిళలకి ఎలిజిబిలిటీ అనేది 49 సంవత్సరాల లోపు ఉన్నవారికి, 18 సంవత్సరాల నుంచి 49 లోపు ఉన్నవారికి ఏజ్ ఉన్నవారికి ఎలిజిబిలిటీ మాత్రం ఉంటుంది. ఉన్నది ఓకే అంటే ఇంకొకటి గవర్నమెంట్ ఎంప్లాయీలకి ఖచ్చితంగా ఇది ఎలిజిబుల్ అవ్వదండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఇంకొకటి వచ్చేసి వేరే పక్క రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇది ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఇది ఇంకొకటి వచ్చేసి ఈ ప్రాసెస్ అనేది నెక్స్ట్ మంత్ ఆగస్ట్ నెలలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మహిళలందరూ కూడా. సో దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఇప్పుడు వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ అని చెప్పేసి ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ అనేది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయించినది అయితే చెల్లుబాటు అవ్వదండి. ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి మనకు ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇది ఏమంటారంటే పాలబడి, అంటే పాలబడిలో పని చేస్తుంటారు కదా మహిళలు, అలాంటి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇది అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 18 సంవత్సరాలు వచ్చేసి నిండి ఉండాలి. 49 లోపు, 18 సంవత్సరాల నుంచి 49 లోపు ఏజ్ అనేది ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏజ్ ఉన్న వాళ్ళు 50 నుంచి 50 ఉన్న వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకు ఏపీలో ఉండి వేరే రాష్ట్రాల్లో పని చేస్తూ అక్కడే ఉండడం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా మన ఏపీలో ఉన్న వాళ్ళకి, రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఈ స్కీమ్ పేరు వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం. ఓకేనా? సో అలాగే మనకు అప్లై చేసుకునే డేట్ వచ్చేసి ఆగస్ట్ నెలలో కావచ్చు, జూలై నెలలో ఎండింగ్లో కావచ్చు. ఇది అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో వదలడం జరుగుతుంది అనమాట. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మహిళలు అప్లై చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఇప్పుడే మీరు క్యాస్ట్ ఇన్కమ్ అనేది కొత్తగా చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్లై చేసుకుంటే మనకు మీ సేవలో వస్తుంది అనమాట. తీరా మనకు దగ్గర పడ్డాక అప్లై చేసుకునే డేస్ అయిపోయిన తర్వాత మీరు అప్పటికప్పుడు అప్లై చేసుకుంటే అది రావడానికి కూడా లేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకి మాత్రమే ఇది అర్హులు. లేదు 18 సంవత్సరాలు నిండలేదు కానీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించి ఏజ్ మార్పిద్దాం అనే ప్రయత్నం చేసినటువంటి వారికి కూడా ఇది ఎలిజిబుల్ ఉండదన్నమాట. ఎందుకు అంటే ఆధార్ కార్డ్ అప్డేట్ స్టేటస్ చూస్తారనమాట. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఎన్నిసార్లు అప్డేట్ చేయించారు అనే స్టేట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అది అడగడం జరుగుతుంది. ఓకేనా? సో ఆడబిడ్డలారా, మన ఆడబిడ్డ నిధికి అర్హులు అయినందరూ కూడా అప్లై చేసుకోండి ఖచ్చితంగా.
ఎవరు మిస్ అవ్వకండి. సో ఇంతటితో ఈ న్యూస్ అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి, నా వీడియోలు చాలా వరకు వ్యూస్ అనేది రీచ్ అవ్వట్లేదు. సో అందరూ కూడా, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నా వీడియోని షేర్ కూడా చేయండి ప్లీజ్. లైక్ చేయండి మెయిన్ ఇంపార్టెంట్గా ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.